ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమగల మా యేసయ్య, శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామానికి హృదయపూర్వకంగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి మరొకసారి ప్రభా వినమ్రతగా నీ సన్నిధికి వస్తున్నాం. ప్రభా ఈ బైబిల్ స్టడీని ప్రభా మేము కొనసాగిస్తుండగా నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మనుషులంగా మేము ఎన్ని ప్రయత్నం చేసినా దేవదేవుడు నీ చిత్తం లేకుండా, నీ సహాయం లేకుండా, నీ కృప లేకుండా మేము ఏది సాధించలేము, సంపాదించలేము, జరిగించలేము. మా తండ్రి, అసాధ్యాల్ని సుసాధ్యాలుగా మార్చగల నీ సామర్థ్యాన్ని ప్రభా మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. ప్రభా నీ దివ్య సన్నిధిని మేము ఆహ్వానిస్తుండగా దేవా ఇదేదో ఒక అలవాటు, ఆచారము, ఒక తేలికపాటి వ్యవహారం కాకుండా ఇది నీ వాక్యం ప్రభా. కాబట్టి అందరూ దీన్ని సీరియస్గా తీసుకుని దేవుని మాట ప్రభా, ఎవ్వరు దీన్ని తేలిగ్గా తీసుకోకుండా దేవా సరదా కోసమో కాలక్షేపం కోసమో కాకుండా మా తండ్రి, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధి మాతో ఉందన్న ఇంగిత జ్ఞానంతో, భయముతో, భక్తితో ప్రభా అయ్యా ఈ పరిచర్యను మేము చేయడానికి, ఈ పరిచర్యలో పాలు పొందడానికి, నీ వాక్యాన్ని చెప్పడానికి, నీ వాక్యం వినడానికి మాకు అవకాశం కలిగించండి దేవా. మరో రాత్రి దేవా నీ చిత్తాన్ని అప్పగించబడుతున్నాను. ఆత్మదేవాన్ని ఆత్మతో ఆయత్తపరచండి, పరిశుద్ధాత్మ శక్తిని నింపండి, బలహీనుని బలపరచండి, నీ బలమైన ఆత్మ నింపని ప్రార్థన చేస్తున్నాను. వాక్యాన్ని కలిగే ప్రతి ఆటంకం మంత్రం యేసు నామములో కొట్టి పారవేస్తున్నాను దేవా. ఎలాంటి ఆటంకం లేకుండా దేవా తండ్రి ప్రభా ఈ గంట సేపు కూడా ప్రభా నీ సన్నిధి మాకు తోడుగుంచి అపవాది క్రియలు లయపరిచి నాశనం చేసి మా ప్రభా కార్యక్రమం అంతా ప్రభా అయ్యా ఘనంగా జరగడానికి కృప చూపించమని, కార్యం చేయమని, మీరే మహిమ పొందమని, సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రాణాత్మ దేహాలు నీకు అప్పగించబడుతూ నీ నామ హెచ్చించబడినమ్మని అతి వినయంతో ప్రార్థించి పడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నకే నిలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే, నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకే నిలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు
జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకే కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకే కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. పునరుత్థానుడే జయశీలి, మృతిని గెలిచి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే, నాకే మతి త్వరలో మహిమతో రానయ్యున్నావడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే, నాకే అతి త్వరలో మహిమలో రానయ్యున్నావడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. దేవుని శ్రేష్ఠ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీకందరికీ మరొక్క మారు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన శుభాన్ని, వందనాలను తెలియపరుస్తూ ఈ రాత్రికాల వేళలో వాక్య ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు ప్రతి రాత్రిలాగానే ఈ రాత్రి కూడా మనందరితో ఆయన మాట్లాడను గాక. మీరందరూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ప్రభుత్వం వారు లాక్డౌన్ని మరొక 3 వారాల పాటు 2 వారాల పాటు పొడిగించారు. దాదాపు నెలాఖరు దాకా ఇదే పరిస్థితి. దాదాపు అన్నీ తెచ్చుకున్నాయి కానీ ఆలయాలు మాత్రం మరి తెరవలేదు. ఎందుకంటే సామూహికమైన కలయికలు వద్దని ఒక ఆలోచన ఏమో తెలియదు. మొత్తానికి మరి షాపింగ్ మాల్స్, సినిమాలతో పాటు సంఘాలు, ఆరాధనలు, అంటే రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలు కూడా కొంతకాలం ఆపి ఉంచమని ప్రభుత్వం వారు హెచ్చరిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో దాదాపు ఈ మరొక 2 వారాలు కూడా మన మందిరాలు తెరవబడే అవకాశం అయితే లేదు. మరి ఈ మూలంగానే మనం అంటే మందిరానికి దూరమైనా మీరు వాక్యం దూరం కాకూడదు. అది నా వేదన, అది నా బాధ. సో దేవునికి అంటే ఆలయం దూరం మాత్రాన ఆధ్యాత్మిక ఉపదేశానికి, ఆత్మీయ క్రమానికి, ముఖ్యంగా దేవునికి, దేవుని సన్నిధికి, ఆయన కృపకు మీరు ఏ విధంగా కూడా దూరం కాకూడదని మేము ఏదో రకంగా దేవుని వాక్యంలో పట్టి ఉంచాలన్న ఒక ఆలోచనతో మరి ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను, ఈ ప్రయత్నం కొనసాగిస్తున్నాను. ప్రతికూలమైన పరిస్థితి మధ్య కూడా ఇది ఆగిపోకుండా కొనసాగాలని ఆశిస్తూ రండి మరొక మారు దైవవాక్యాన్ని మనం కలిసి చదువుకుందాం. యూదా పత్రిక 8వ వచనం. అటువలనే వీరు కళ్ళకొనొచ్చు, శరీరం అభ్యర్థపరచుకొనొచ్చు, ప్రభుత్వములను నిరాకరించుచు, ఆత్మలను దూషించుచు ఉన్నారు. మనము అబద్ధ బోధకులు లేక అబద్ధ ప్రవక్తలు అన్న వైరు మాట్లాడుతున్నాం. యూదా గారు వారిని తూర్పారబడుతూ
వారి పరిస్థితిని ఆయన మనకు చూపిస్తూ కేవలంగా సంఘాన్ని ఒక అపోస్తులిక బోధలో కొనసాగాలని, అపోస్తులు మనకు అందించిన ఆత్మీయ సంపదలు మనం ఉండాలని, వాళ్ళు తిడితే మనకేం రాదు, వాళ్ళు విమర్శిస్తే మనకేమీ కలిసి రాదు. కాకపోతే బాధ అంతా మన విశ్వాసం కాపాడుకోవాలి, మన రక్షణ కాపాడుకోవాలి. నేను దినాన ఒక పెద్ద ఆయన దగ్గరకు వచ్చారు, చాలా విషయాలు మాట్లాడుతూ క్రైస్తవ సంఘాల్లో కొంత గందరగోళ పరిస్థితి ఆయన ఎత్తి చూపుతూ ఈ సర్వమత సామరస్యము లేకపోతే కొన్ని తప్పు లేని విషయాలు కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఏంటండి ఇది ఇలాగా జరుగుతుంది అని ఈ మధ్యాహ్నం ప్రభులోకి వచ్చాడు. ఇవన్నీ చూసేసరికల్లా ఆయనకి కాస్త మతిపోయి ఇదంతా ఏమిటండి ఆమాదానికి మనం క్రైస్తవులుగా మాటలో సుఖమే ఉందండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒకే మాట చెప్పాను, అయ్యా మన రక్షణ మనం కాపాడకుండా చాలు. బాధ అంతా ఏంటంటే పౌలు అంటాడు, భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణ మీరు కొనసాగించండి. ప్రయాసపడి యూదా ఈ మాటలు ఎందుకు రాశాడు? ఆ మాటలు నేనెందుకు మీకు చెప్తున్నానంటే మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి, మీ రక్షణ మీరే కాపాడుకోవాలి. మా వంతుగా దైవజనులుగా, తన వంతుగా అపోస్తులు తను ఏ రాయాలని రాశాడు, మా వంతుగా సాకులుగా మేము ఏం దాని నుంచి ఉపయోగించి మీకు ఏం బోధించాలో బోధిస్తున్నాము. ఇవన్నిటినీ మీరు స్వీకరించి అంగీకరించి ఇకపై మీ రక్షణను మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. సాతాను మిమ్మల్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడి యొక్క తంత్రాలను మనం ఎరిగి మన భక్తి మనం కాపాడుకొని, మరి పౌలు తిమోతికి అంటాడు, నువ్వు బాల్యం నుంచి నా వల్ల ఏమి విని నేర్చుకున్నావో వాటిలో ఉండమంటాడు. సో చిన్నప్పటి నుంచి మీరు ఏ ఆత్మీయ ఉపదేశ క్రమంలో పెంచబడ్డారో దాంట్లోనే కొనసాగండి, అదే సరి అయినది, దాంట్లోనే కొనసాగండి. కొత్త కొత్త బోధల వైపు మీ మనసులు పొందవద్దు, తద్వారా మీ విశ్వాసాన్ని మీరు చెప్పుకోవద్దు అని మిమ్మల్ని హెచ్చరించడానికి, మిమ్మల్ని కాపాడడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. యూదా ఈ మాటలు రాస్తున్నాడు. సరే, మీరు ఏం చేస్తారంటే, ఒకటి వీరు అబద్ధ కళ్ళకు అంటున్నారు. తాము చేస్తున్న తప్పులకు దేవుడు మాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు మాకు కళ్ళలో చూపించాడు, మమ్మల్ని ఇలా ప్రేరేపించని చెప్పేసి ఏదో సామాన్యంగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతానని చెప్పేసి ఆ రకంగా దేవుడి పేరు చెప్పుకొని వీరు చలామణి అయిపోతున్నారు. మళ్ళా హెచ్చరిస్తున్నాను, దేవుడు ఎలాంటి ప్రత్యక్షతలు ఎవడికి ఇవ్వడు. ఎందుకని ఆయన ఏం ప్రత్యక్షత ఇవ్వాలో అని ఆల్రెడీ బైబిల్ గ్రంథం అనబడిన 66 పుస్తకాల్లో సంపూర్ణంగా ఇచ్చేశాడు. ఈ 66 పుస్తకాలకు దాటి ఏ ప్రత్యక్షత ఉండదు, ఏ ఆత్మీయ అనుభవం ఉండదు, ఏ ఆత్మీయ దర్శనం ఉండబోదు. ఉన్నా దాన్ని మనం నమ్మాల్సిన పని లేదు, నమ్మనక్కర్లేదు. ఎందుకంటే బైబుల్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. బైబులే మనకు ఆఖరి ప్రమాణికం. సో బైబుల్ కానిది, బైబుల్ లేనిది మనం పాటించనక్కర్లేదు. రెండోది ఏంటంటే వీళ్ళు ఆ రకంగా అబద్ధాలు ఆడుతూ అబద్ధ కళ్ళకంటూ రెండోది అపవిత్రపరుచుకుంటున్నారు. పరిశుద్ధత అనే దానికి వారు ఏమాత్రం కూడా ప్రయారిటీ ఇవ్వట్లే. వీళ్ళ దృష్టిలో పాపం కాదు, శరీరంని ఇష్టానుసారం వాడుకుంటూ పైకి పరిశుద్ధులా నటిస్తున్నారు. సో కాబట్టి ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడము నెంబర్ 1 ప్రయారిటీ. గత చెప్పిన మాట మళ్ళీ నేను తిరిగి చెప్తున్నాను. ఒక సేవకుడు లేదా సేవకురాలు ఎంత ప్రార్థన పరులు, వాళ్ళు ప్రార్థన చేసి ఏమేమి కార్యాలు జరుగుతున్నాయి, వారి ప్రార్థనలు ఎంత శక్తి ఉంది, వారి మాటలు ఎంత శక్తి ఉంది, వారికి ఎంత ఆత్మ అనుభవం ఉంది, వారికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి, ఇవన్నీ అవసరమే. కానీ వీటికంటే మొట్టమొదటిది పరిశుద్ధత. అది లేకుండా ఇవన్నీ వ్యర్థమైనవి. ఆత్మఫలం అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మఫలం ఒకటి ఆశ నిగ్రహం. ఆత్మఫలములు చాలా అవసరం. ఆత్మను అడగడం చేస్తారు, పెద్ద బంగారం కాదు. ఒక మాట చెప్పనా, వాళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు పోతుందని మీరు భ్రమపడిపోతున్నారు. ఆడెవరో ప్రార్థన చేస్తే మీకు ఏదో కార్యం జరిగిపోతుంది, మీరు భ్రమపడిపోతున్నారు. విషయం చెప్పనా, మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, అతన్ని నాగా సర్దార్ అనేవారు. అతను భూత వైద్యుడు. వెనక మాకండి నేను దేవుడిని తక్కువ చేసి మాట్లాడలేదు, పరిశుద్ధాత్మ తక్కువ చేసి మాట్లాడలేదు చెప్పాను. నేను అనుభవం పుట్టి పెట్టిన వాడిని, నేను దేవుని ఘనపరిచే వ్యక్తిని.
కాకపోతే ఆయన ఉన్న వ్యక్తి భూత వైద్యులు. ఎలాంటి రోగం అని అందరికి వెళ్తే ఆ నేబో కొన్ని మంత్రాలు వేస్తాడు, వెంటనే రోగం పోద్ది. మా దగ్గర మరొక చాచా ఉండేవాడు, ఇస్లాం చాచా. ఆయన మేము ఇస్మాయిల్ చాచా అనేవాళ్ళం. చాలా మంచివాడు. ఏదో చిన్న మంత్రాలు వేసేవాడు, ఏదో ఉఫ్ఫని ఊదేవాడు, రోగం పోయేది, చీకటి పోయేది. ఈరోజు వరాలు పెద్ద బంగారం కాదు. ప్రార్థన చేస్తే దయ్యాలు పోగొట్టడం, ప్రార్థన చేసి స్వస్థపరచడం పెద్ద బంగారం ఏం కాదు. కానీ ఒకటి మైండ్లో పెట్టుకోండి, ఆత్మ వరాలు లేకపోయినా పరలోకంలో వచ్చామో కానీ ఆత్మఫలము లేకుండా పరలోకం వెళ్ళలేము. ప్రభువా నీ నాలుగు దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, రోగులు స్వస్థపరచలేదా, ప్రయోజనాలు చెప్పలేదంటే ఒకటే అంటాడు, అక్రమం చేయవాలారా బొండ అవతలకి అంటాడు. సో కాబట్టి ఒక సేవకుడికి సౌరులకి ఉండాల్సిన మొట్టమొదటి విషయం అంటే మాదిరికరమైన జీవితం, ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసం ఇవన్నీ కలిసి ఉండాలి. ఇవి లేకుండా ఎన్ని బయటికి ఎన్ని చెప్పుకున్నా వ్యర్థమే. సో ఈ రకంగా వీరు శరీరాన్ని అభ్యుతపరుచుకుంటున్నారు. ఇక మూడో మాటకు వస్తున్నాను. వీరు అహంకారులు, అబద్ధికులు, అపవిత్రులు. మూడో మాట, వీరు అహంకారులు, చాలా అహంకారులు, గర్విష్ఠులు. ఈ అబద్ధ బోధకులు ఎంత గర్విష్ఠులు అంటే, వీరి అహంకారము ఏ స్థాయికి వెళ్ళిందంటే, వీరి అహంకారము ఏ పిక్స్కి వెళ్ళిపోయిందంటే, అడంటాడు బైబిల్లోన, వీరు ప్రభుత్వములను నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు అని 2 మాటలు వాడుతున్నాడు యూదా గారు. గమనించలేదా? 8వ వచనంలోన, ఆ 8వ వచనంలో యూదా 2 మాటలు వాడుతున్నాడు. ఒకటి, వీరు ప్రభుత్వాలను నిరాకరిస్తున్నారు. 2, వీరు మహాత్ములను లేక మహిమలను దూషిస్తున్నారు అంటాడు. గమనించండి, వీరి అహంకారము ఆ స్థాయికి వెళ్ళింది. వీరి అహంకారము ఆ చివరికి వెళ్ళింది, ఆ దశకి వెళ్ళింది. ఆ వాళ్ళున్న ఆ గర్వం అనేది వారిని ఆ రకంగా, ఓ మాట చెప్తే గర్వంతో కళ్ళు మూసుకుపోయి వారికి ఇన్ను మిన్ను కాని రావట్లేదు వాళ్ళకి. ఇందులో 2 మాటలు వాడుతున్నాడు. ఒకటి, ప్రభుత్వాలను నిరాకరించుట. 2, మహాత్ములు లేక మహిమలను దూషించుట అనే 2 మాటలు మనం కనిపిస్తాయి. వీరి అహంకారానికి అద్దం పట్టి 2 లక్షణాలు గమనించండి. పౌలు అంటాడు, సంఘంలో వ్యక్తి తప్పు చేసినప్పుడు దేవజనుడు అతన్ని సాత్వికమైన మనసుతో, వినయముతో అతన్ని గద్దించాలి అంటాడు. ఒక సేవకుడు లేక సేవకురాలికి వినయము, విధేయత చాలా అవసరం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, కాబట్టి మీ మీద నా కాడు ఎత్తుకున్నది నేర్చుకున్నాడు. ఒక సేవకుడు ఎప్పుడు దీనంగా ఉంటాడు. ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను, బైబిల్లో నుంచి, మీరు చదవక్కర్లేదు. ప్రధాన యాజకుడి దగ్గర పౌలు గారు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మాటల్లో అంటే ఆయన ప్రధాన యాజకుడు అనే విషయం పౌలు తెలియక కోపంగా సున్నం కుట్టిన గోడ అన్నాడు. ఎండో ఆయన కళ తీసుకొని, ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు? ఆయన ప్రధాన యాజకుడు, నువ్వు దూషణ తప్పు కదంటే వెంటనే పౌలు గారు తన తప్పు ఒప్పుకుంటాడు. మీరు బైబిల్ చదవండి. వెంటనే తను తప్పు ఒప్పుకొని, అయ్యయ్యో తప్పు అయిపోయిందండి, ఆయన ప్రధాన యాజకుడు అన్న సంగతి నాకు తెలియలేదు, తెలిస్తే ఇప్పుడు మాట్లాడాను. ఎందుకనంటే మీ పెద్దల్ని గౌరవించమని బైబిల్ చెప్తుంది. నాకు తెలియక నేను నోరు జారను, క్షమించమని తన తప్పును తన వెనక్కి తీసుకున్నాడు, తన తప్పును తను ఒప్పుకున్నాడు. ఎంత తగ్గింపుతున్నాడు పౌలు గారు. ఎవరైనా పుట్టుకతో రోమ పౌరసత్వం గలవాడు. ఒక నిజమైన సేవకుడు, నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా అధికారం లోబడి ఉంటారు. ఎప్పుడు అధికారాన్ని వ్యతిరేకంగా వెళ్ళరు. ఎప్పుడు అహంకారంతో బ్రతకరు. ఎప్పుడు గర్వంతో జీవించరు. ఎప్పుడు తగ్గింపు జీవితం కలిగి ఉంటారు. వాళ్ళకి ఎంత ఉన్నా, ఏమున్నా, వాళ్ళకి ఎంత టాలెంట్స్ ఉన్నా, వారికి ఎంత తలాంతులు ఉన్నా, వారికి ఎంత అనుభవం ఉన్నా, వారు ఎంత ప్రార్థనాపరులైనా, వారికి ఆత్మీయ సత్యాలు ఎంత లోతు తెలిసినా, వారి సంఖ్యలను దర్శించిపోయినా, వారు ఎప్పుడు దేవుని దగ్గర తగ్గింపు జీవితం, మోకలను కలిగి ఉంటారు. బిల్లీ గ్రహాం గారిని ప్రశ్నించారు కొంతమంది. బిల్లీ గ్రహాం గారు, మీరు ఇంత గొప్పగా వాడబడడానికి కారణం ఏంటని అడిగితే, గమనించండి, మనమైతే 100 చెప్తాం, రైట్? సేవారత్న, ఆరత్న, ప్రసంగరత్న, సాహిత్యరత్న, రకరకాల రత్నాలు పెట్టేసుకొని ఇంత చెప్పుకుంటాం మనం. అయ్యా మీరు ఇంత బలంగా వాడబడడానికి ఏమిటి కారణం అని అడిగితే అని ఒకటే మాట చెప్పాడు, నేను చచ్చిపోయే పరలోకి వెళ్ళిన తర్వాత నేను దేవుడిని అడిగిన మొట్టమొదటి ప్రశ్న అది. నేను చచ్చిపోయే పరలోకి వెళ్ళిన తర్వాత దట్ విల్ బి మై ఫస్ట్ క్వశ్చన్ టు గాడ్.
దేవునికి నేను అడగబోయే మొట్టమొదటి ప్రశ్న అది, దేవా నాలో ఏమి చూసి నన్ను ఇంత గొప్పగా వాడుకున్నావు? నా ప్రిన్సిపల్ గారు డాక్టర్ జాన్ హిగ్గిన్స్ గారు మహామేధావి, గొప్ప ప్రసంగికుడు, మంచి బైబిల్ బోధకుడు. కానీ ఆయన చూసి నిజంగా నేను చాలా వినయం నేర్చుకున్నాను. అసలు ఒక మాట చెప్తే నాలో ఎంతో కొంత నేను వినయం గలవాడిని నేను చెప్పుకుంటున్నాను, నేను తగ్గిమని చెప్పుకోను, నా ఎంత అహంకారమో కోపిష్ణ బాధ తెలుసు. కాకపోతే ఎంతో కొంత తగ్గింపు వినయం నాలో ఉందంటే ఈ కొద్దిపాటి వినయము తగ్గింపు నేను ఆయన నేర్చుకున్నాను. అంత వ్యక్తి ఏంటి కూడా ఎంత తగ్గింపు అంత తగ్గింపు, ఎప్పుడు సాత్వికంగా ఉంటాడు, ఎప్పుడైనా మొక్కలు నేను కోపం చూడలే, ఎప్పుడు సాత్వికంగా ఉంటాడు ఆయన. దేవుని సందర్భం వస్తే మోకరించి ప్రార్థన చేస్తాడు, ఎంత వినయంగా ఉంటాడు, పెద్దవాడు ఎంత వినయంగా ఉంటాడు, ఎంత ప్రేమగా ఉంటాడు. ఎప్పుడు తను గొప్ప చెప్పుకోడు. ఆయన ఉత్తరాల్లో ఎప్పుడు కూడా యువర్ లవింగ్లీ యువర్ సిన్సియర్లీ అని రాస్తుందా, ఆయన ఎప్పుడు తన ఉత్తరాలు రాస్తాడు హిజ్ టు సర్వ్ అని రాస్తాడు. హిజ్ టు సర్వ్ జాన్ హిగ్గిన్స్ అని సంబంధం పడతాడు. ఒకరోజు మేము ఆయన ఆ హిజ్ టు సర్వ్ అనే థీమ్ మీద మా ఇయర్ బుక్, యాన్యువల్ ఇయర్ బుక్ తయారు చేసాం. దానికి ఆర్టికల్ రాయాలి, ప్రిన్సిపల్గా చైర్మన్గా దానికి ఆయన ప్రారంభ ఉపన్యాసం రాయాలి, ప్రారంభ మాట రాయాలి. సో అందుకని అందరికి వెళ్ళాను, ఆయన రాసి ఇచ్చాడు, నేనే టైప్ చేశాను అదంతాను. ఆ టైప్లో నాకు మాట అంటాడు, నేను ఈ మాట చూసి ఆశ్చర్యపోయాను, ఎందుకంటే హిస్టరీ సర్వ్ అనేది నేను నా ఉత్తరాల్లో వాడే మాట ఇది, నా మాటని వీరు ఈ సంవత్సరం ఇయర్ బుక్కి థీమ్గా పెట్టుకున్నారు, నాకు ఈ మాట ఆశ్చర్యించాను అంటూ ఆడ మాట రాశాడు. నేను ఎక్కువగా నా ఉత్తరాలు ఈ మాట వాడతాను, ఎందుకంటే నేను బాగా చదువుకున్నాను, నాకు వేదాంతం తెలుసు, నాకు బైబిల్ జ్ఞానం ఉంది, నేను చైర్మన్ని, నేను ప్రిన్సిపాల్ని, నేను టీచర్ని, నేను పాస్టర్ని, ఇవన్నీ ఆయన సేవ కొరకే. ఇదంతా ఆయనకు హిజ్ టు సర్వ్, ఇట్స్ నాట్ మీ. ఆయన సేవకి హిజ్ టు సర్వ్ అంటే ఆయన సేవకి, ఆయన సేవించాలి, నన్ను కాదు. నేను చైర్మన్ అయితే అవ్వచ్చు, నేను ప్రిన్సిపల్ని అయితే అవ్వచ్చు, నేను ఏదైతే అవ్వచ్చు, కానీ ఆయనకి ఇదంతా ఆయన సేవకి, ఆయన సేవకు ఉపయోగపడింది ఏది నాకు అనవసరం అంటాడు. ఒక నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా తగ్గింపు వినయము కలిగి ఉంటాడు, ఎప్పుడు కూడా అహంభావాన్ని కలడు. ఈరోజు వెనుక మాకండి కొద్దిమంది సేవకులు మనం చూస్తాం, గమనించండి, వెనుక 10 మంది తిరిగేసరికల్లా ఆయన పెద్ద బిషప్ రకంగా ఆయన బిల్డప్ ఇస్తుంటాడు. ఎప్పుడు కూడా గమనించి ఎంతో కొంత రాగాన ఇంకా అసలు మనిషి భూమి నిలబడ్డు, ఆయన మాట తీరు మారిపోద్ది, ఆయన వెనుక మాకండి ప్రార్థించే స్టైల్ మారిపోద్ది. ప్రార్థన కూడా అది రకమైన ఆర్భాటంగా ప్రార్థన చేస్తాడు, ప్రసంగం తీరు మారిపోద్ది, మనిషిని పలకని తీరు మారిపోద్ది, తను ఏదో పెద్ద అంతర్జాతీయ వ్యక్తిలాగా మాట్లాడుతుంటాడు. గమనించండి, ఒక విషయం చెప్పనివ్వండి, ఎక్కువ రాసుకుంటాను, రైట్ రెవరెండ్, లెఫ్ట్ రెవరెండ్, బిషప్, డాక్టర్ అంటాను. దేవుని సేవకుడిని ఇంతకన్నా గుర్తింపు, గౌరవము, బిరుదు నాకేముంటుంది? ఇప్పుడు ఒకటి చెప్పుకుంటాను, దేవుని సేవకుడిగా నేను దేవుని సేవకుడిని, దట్స్ ఇట్. నువ్వు ఎంత ఇంటర్నేషనల్ అయిపోయినా, ఒకళ్ళు ఎవరైనా సేవకులు అయిన వారు ఏంటంటే, నువ్వు ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, నీకెంత ప్రసంగ ధోరణి ఉన్నా, నీకెంత ప్రార్థనాత్మ ఉన్నా, ఒకటి మర్చిపోద్దు, నువ్వు సేవకుడివి, నువ్వు పనివాడివి, యజమానివి కావు. సో పనివాడులాగా ఉండు, యజమానిలాగా ప్రవర్తించొద్దు. పనివాడు ఎప్పుడు నువ్వు పనివాడివి, నువ్వు సేవకుడివి, యూఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. మాకు డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎలక్షన్ అవుతుంది, పాస్టర్స్ ఫెలోషిప్లోన. ఆ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎలక్షన్కి ప్రెసిడెంట్ పోస్ట్కి ఒక ఆయన నామినేట్ చేశారు, డాక్టర్ రెవరెండ్ హానోక్ ఘోష్ అని. మరొక వ్యక్తి ఎవరు, సోల్మన్ వ్యాంగ్ అని మా మరొక ప్రిన్సిపల్ గారు ఉండేవారు, డాక్టర్ హిగ్గిన్స్ రాకముందు ఉండేవారు, సోల్మన్ వ్యాంగ్ గారు అని. ఆయన పేరు ప్రపోజ్ చేశారు. అయితే ఆయన పుట్టింది భారతదేశంలోనే, ఆయన భారత పౌరుడే, భారతదేశం పుట్టాడు. కాకపోతే తండ్రి చైనీస్ వాడు. అయితే భారతదేశంలో పుట్టారు, ఎప్పుడు చిన్నప్పుడు ఇండియా వచ్చేసారు, ఆయన ఇండియాలో పుట్టాడు, ఆయన ఇండియన్ సిటిజన్, ఆయన భారత పౌరుడు. కానీ ఎప్పుడైతే తన పేరుని ప్రపోజ్ చేశారో వెంటనే మరొక ఆయన యొక్క అనుకూల వర్గం అంతా కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన భారతీయుడు కాదు, ఆయన చైనీసోడు అదే అని చెప్పేసి చాలా దాదాపు కొందరు ఆయన భారతీయుడని, కొందరు భారతీయుడు కాదని, కొందరు ఆయనకు ఓటు వేయమని, కొందరు ఆయనకు ఓటు వేయొద్దని, ఈ రకంగా దాదాపు 1.5 గంట దుమారం జరిగింది అక్కడ. ఈయన వెనక్కి కూర్చుని అదంతా విన్నాడు.
విని 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 ఒక అరగంట అయిపోయాక తాను లేచి వచ్చి, అధ్యక్ష నేను మాట్లాడదాం ముందుకు వచ్చాడు. మాట చెప్పాడు, ఈ ఇందు నేను మాట్లాడకపోతుంది కానీ ఈ గంటన్నర సేపు దుమారం అంతా నా గురించే కాబట్టి నేను తప్పదు మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నాను. నాకు నువ్వు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి నా ప్రేయర్ ప్రపోజ్ చేసి మీకు వందనాలు. కానీ ఒకటి వినండి, రేపు నేను చచ్చిపోయే పర్లవం లేక భలా నమ్మకమైన ప్రెసిడెంట్ గారు అని పిల్లడు, భలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలుస్తాడు. నాకు ఆ పిలుపు కావాలి అన్నాడు. నాకు ప్రెసిడెంట్ అనే పిలుపు కన్నా దాసుడా అనే పిలుపు కావాలి. సో కాబట్టి మీకు వందనాలు. ముఖ్యంగా నన్ను అభిమానించి నా పేరును ప్రస్తావించడానికి వందనాలు. దయతో వదిలిపెట్టండి అన్నాడు. ఈరోజు ఆయన ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడపడుతున్నాడు. ఇప్పటికీ ఆయన ఫేస్బుక్లో మేము కలుస్తుంటాం. సార్ మేము ఎప్పటికీ పరిచయం చేసుకుంటాం. నిజమే మాట ఏంటంటే, ఒక నిజమైన సవుడు ఎప్పుడు కూడా అహంభావాలు పోడు, ఆడంబరాలు పోడు, గొప్పలకి పోడు, అతిశయంగా మాట్లాడు, అతిశయం ప్రవర్తించాడు. ఎప్పుడు కూడా తగ్గింపులు ఉంటాడు. మళ్ళీ నువ్వు ఎంత నువ్వు బిషప్ రైట్ రెవరెండ్ అయినా నువ్వు దాసుడివి, నువ్వు పనివాడివి, నువ్వు సేవకుడివి, ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు సేవకురాలివి మర్చిపోవద్దు. ఏదో పెద్ద బాసులకు బిహేవ్ చేయకు. ఒకవేళ బిహేవ్ చేస్తే ప్రవర్తిస్తే సేవకుడిని సేవకురాలనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తే నువ్వు యెజబేలు తప్ప నువ్వు సేవకురాలు కావు. అది యెజబేలు ఆత్మది. ఒక సేవకుడు సేవకుల ఆత్మది కానే కాదు. మైండెడ్. వీరు ఎంత గర్వంగా అంటే వీరి గర్వం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ప్రభుత్వాలను నిరాకరిస్తున్నాడు. అథారిటీ అధికారానికి వ్యతిరేకంగా పోతున్నారు. అధికారాన్ని ఒప్పుకోట్ల వాళ్ళు, అధికారాన్ని వ్యతిరేకంగా వాళ్ళు. ఒక మాట వాడిన మాట అంటే ప్రభుత్వములను నిరాకరించుచు అంటాడు పౌలు గారు. ఆ మాట మీరు గమనించారు లేదా? వచనంలోనే 8వ వచనంలోన ప్రభుత్వములను నిరాకరించుచు పౌలు గారు పదం వాడతాడు, అథెటోసిన్ అని. అథెటోసిన్ అని వాడిన మాట నిరాకరించుట. అథెటోసిన్. అథెటోసిన్ అనే మాటకు అర్థము ప్రక్కన పెట్టడం, సెట్ అసైడ్. అంటే వాడుక భాషలో పట్టించుకోకపోవడం, త్రోసివేయడం, మాకు వద్దు అండం, మాకు అక్కర్లేదు అండము, పక్కన పెట్టడం, పట్టించుకోకపోవడం. వీరికి అధికారాన్ని పట్టించుకోవట్లేదు, వీరికి అధికారం అక్కర్లేదు, వీరికి అధికారులు అక్కర్లేదు, వాళ్ళు పక్కన చేస్తారు. వీరే అధికారులు, వీరే బాసులు, వీరే గొప్పలు. వీరు ఒకరి కింద ఉండడానికి ఇష్టపడరు. ఒకరి చేతి కింద, ఒకరి అధికారం కింద, ఒకరి పెద్దల కింద ఉండడానికి ఏ మాత్రం ఇష్టపడరు. తమకు తామే గొప్పల్లాగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. గమనించేది ఏమన్నా, ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు అధికారం వ్యతిరేకంగా మాట్లాడు. క్రైస్తవుడా వెలగను. ఒకవేళ వాక్యం ఏంటంటే, ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం నోరు సాహసించడు. అధికారాన్ని ఎప్పుడు కూడా తాను వ్యతిరేకంగా మాట్లాడు, అధికారం లోబడే మాట్లాడతాడు. 2 కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను బైబిల్ నుంచి. రోమపత్రిక 13వ అధ్యాయంలో, రోమ 13వ అధ్యాయం, పౌలు గారు కూడా అధికారం గిరాకం లోపడాలనే విషయాన్ని రాస్తూ చూడండి. పౌలు గారు రాస్తున్న మాట అని అంటాడు, ప్రతివాడును పై అధికారంనకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారము దేవుని వల్లనే నియమింపబడి ఉన్నది. కాబట్టి అధికారం ఎదిరించిన వాడు దేవుని ఎదిరించుచున్నాడు, లేక దేవుని నియమమును ఎదిరించున్నాడు. సో ఎదిరించు వారికి తమ మీదికి తామే శిక్షను తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం చేయువారు, ఆ మాట గమనించండి, ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు, ఆ మాట నోట్ చేయండి, మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుకుందువు. నీవు చెడ్డది చేసినట్లా భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు.
కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై, మళ్ళా మాట నోడ్చండి, వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. రెండోసార్లు మాట్లాడారు, దేవుని పరిచారకులు వాళ్ళు. కాబట్టి ఆగ్రహ భయం బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉన్నారు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లిస్తున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకం చెల్లించుడి. ఎవని ఎడ్ల భయము ఉంచవలనో వారి ఎడ్ల భయమును, ఎవరి ఎడ్ల సన్మానం ఉంచవలనో వారి ఎడ్ల సన్మానం కలిగి ఉండి అందరికీ వారి రుణములను తీర్చండి. ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది చూసారా మాటలు. అధికారానికి లోబడండి. అధికార వ్యతిరేకంగా మాట్లాడద్దు. అధికార వ్యతిరేకంగా ఇప్పుడు నువ్వు ప్రవర్తించదు. ప్రతి అధికారం జ్ఞాపకం వాళ్ళు దేవుని సేవకులు. వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆయన ప్రధానమంత్రి అయ్యి ఉండొచ్చు, ఆయన రాష్ట్రపతి అయ్యి ఉండొచ్చు, ఆయన గవర్నర్ అయ్యి ఉండొచ్చు, లేక ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండొచ్చు, ఒక నియోజకవర్గ నాయకుడు అయ్యి ఉండొచ్చు, ఒక కార్పొరేటర్ అయ్యి ఉండొచ్చు, ఒక కలెక్టర్ అయ్యి ఉండొచ్చు, ఒక కమిషనర్ అయ్యి ఉండొచ్చు, ఓ పోలీస్ అధికారి అయ్యి ఉండొచ్చు, ఓ ప్రభుత్వ అధికారి అయ్యి ఉండొచ్చు. గమనించండి, వారు ఎవరైనా కావచ్చు. బైబిల్ చెప్తుంది దేవుని చేత నియమించబడిన పరిచారకులు వాళ్ళు. వాళ్ళని వ్యతిరేకించడము దేవుని వ్యతిరేకించడమే. సో ప్రతి అధికారానికి దేవుని బట్టి వాళ్ళు ఏ రాజకీయ పార్టీయా, వాళ్ళు ఎవరు అనవసరం నాకు. గమనించండి, ఒకటే తెలుసు, ఆయన నా ప్రధానమంత్రి, ఆయన నా ముఖ్యమంత్రి. దేవుడు నా కోసం ఆయన్ని ఆ పీఠం మీద కూర్చోబెట్టాడు. నా క్షేమం కోసం, నా మంచి కోసం దేవుడు అతన్ని ఆ పీఠం మీద కూర్చోబెట్టాడు. సో కాబట్టి హీ ఈజ్ మై చీఫ్ మినిస్టర్, హీ ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్, హీ ఈజ్ మై ఎమ్మెల్యే, హీ ఈజ్ మై సర్కిల్ ఇన్స్పెక్టర్, హీ ఈజ్ మై ఆఫీసర్, హీ ఈజ్ మై కలెక్టర్. ఆయన నా అధికారి. కాబట్టి అతనికి లోబడ్డం నా ధర్మం. గమనించండి, ఈస్ మై కాన్స్టిట్యూషన్, నా కోసం ఏర్పరిచిన నా దేశ రాజ్యాంగం, దాన్ని గౌరవించడం నా కర్తవ్యం. పేతురు గారు రాస్తూ పౌలు గారి మాటల్ని, పేతురు గారు కూడా రాస్తూ పౌలు గారు లాగిన పేతురు గారు ఈ విషయాలు ఏకీభవిస్తూ పౌలు గారితో పాటు తాను ఏకీభవిస్తున్నట్టుగాను మరి పేతురు గారు కూడా పౌలు లాగానే అచ్చంగా ఈ మాటల్ని రాస్తూ చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాను చూడండి. 2వ పేతురు పత్రిక, క్షమించండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై విన్నారు కనుక ఆత్మవిరోధం పోరాడు విసర్జించండి. కిందకు వచ్చండి, అవసరం లేదు. మనము 13వ చదువుదాం. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడినుడి. రాజు అందరికీ అధిపతియులు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు, సన్మార్గులకు మెప్పుకొలుటకు రాజు చేత పంపబడిన వారు వారికి లోబడండి. గమనించండి, కిందకు 17 అంటారు, అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవుని భయపడండి, ముఖ్యంగా రాజుని సన్మానించండి. ఈ మాటకు వస్తే అధికారం, అది రాజకీయ అధికారంగా అయ్యి ఉండొచ్చు, పొలిటికల్ పవర్ అయ్యి ఉండొచ్చు, లేక సోషల్ ఆర్గనైజేషన్, ఒక సామాజికమైన, మన భాషలో గ్రామ పెద్దలు లేక ఊరి పెద్దలు అని మాట వాడతారుగా, ఆ రకంగా గ్రామ పెద్దలు ఊరి పెద్దలు అయి ఉండొచ్చు. లేక మనబొట్టి క్రైస్తవులకు వచ్చేసరికల్లా సంఘ పెద్దలు, ద చర్చ్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండొచ్చు. గమనించండి, మేము పాస్టర్ ఉన్నాం, మాకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది. సో కాబట్టి ఈ కార్యనిర్వాహక కమిటీ వారు, ఈ అధికారులు, ఈ సంఘ పెద్దలు లేక గ్రామ పెద్దలు లేక ఈ దేశ పెద్దలు, రాజకీయ పెద్దలు, వీరందరూ కూడా దేవుని చేత మన క్షేమం కొరకు, ఆ మాట మళ్ళీ చెప్తాను, మన క్షేమం కొరకు, మన మంచి కొరకు దేవుని చేత వారు ఆ స్థానంలో ఏర్పరచబడి కూర్చోబెట్టబడ్డారు. ఇది వారు కోరుకున్న స్థానం కాదు, ఇది వారుగా ఎంచుకున్న స్థానం కాదు.
దేవుడే వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. మళ్ళా నీ మంచి కొరకు, నీ క్షేమం కొరకు, నీ బాగు కొరకు, నీ మంచి చెడ్డలు చూడడం కొరకు దేవుడు నీ కొరకే వారిని అక్కడ అధికారంలో పెద్దరికంలో కూర్చోబెట్టాడు. సో కాబట్టి వాళ్ళని వ్యతిరేకిస్తుంటే పౌలు అంటాడు, పౌలు యొక్క మాట ప్రకారంగా అది దేవుని నియమం, అది దేవుని చేత నియమించబడిన వాళ్ళు నువ్వు వారిని వ్యతిరేకిస్తుంటే నువ్వు వారిని కాదు, నువ్వు దేవుని వ్యతిరేకిస్తున్నావు. నాకు తెలిసి చాలామంది ఉన్నారు అధిక వ్యతిరేకంగా నోరు జారేవాళ్ళు. ఆడేం పెద్దండి, ఈడేం పెద్దండి, ఆడవడండి, ఈడవడండి అని మాట్లాడే అహంకారులు నేను కళ్ళతో చూశాను. నాయకత్వం వ్యతిరేకంగా మాట్లాడే ప్రజలు నేను చూశాను. అధికారానికి దూషించే వారిని నేను చూశాను. తప్పని మరోసారి ఖండిస్తున్నాను. తప్పు తప్పు తప్పు. సంఘ విశ్వాసి, నీ సంఘ పదం గౌరవించు. ఒకరు ఉంటే వాళ్ళు గౌరవించు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఎవరు అటు పెట్టేసి వారు దేవుని చేత నీ కొరకు నియమించబడిన దేవుని యాజకులు, పరిచారకులు, వాళ్ళు దేవునికి సేవకులు, వారు దేవుడు నీ కోసం వారిని ఆ స్థానంలో పెట్టాడు. వారిని గౌరవించు. వారు ఏమన్నా పేతురు గారు, మనుషులు నియమించు ప్రతి కట్టడకు లోబడు. వాళ్ళు చేసే ప్రతి రెజల్యూషన్ని స్వీకరించు. వాళ్ళు నియమించే ప్రతి నియమాన్ని లోబడు. వారు పాస్ చేసే ప్రతి రూల్స్ గమనించి అవి నీ మంచి కొరకే. తల విరిసిగా ప్రవర్తించవద్దు. గర్వంతో విర్రవికి ప్రవర్తించవద్దు. నాకు నేను తెలివైన వాడిని, నాకు నేనే మనగాడిని, నాకు నేనే పెద్దవాడిని, నాకు చెప్పేది ఎవడు గమనించండి. ఈ మధ్యకాలం ఎక్కడో పాట నాను, చెప్పేది ఎవడరా నా ఇష్టం అడిగాను. కరెక్టనా? చెప్పేది ఎవడరా నా ఇష్టం, నాకు చెప్పేది ఎవడరా నా ఇష్టం. ఎప్పుడు అటువంటి తలాబిరుస్తనం నీకు పని చేయదు. అలాంటి తలాబిరుస్తనం సరికాదు. ఒక నిజమైన దేవుని బిడ్డ ఎప్పుడు కూడా నాయకత్వం లోబడి ఉంటాడు, అధికారానికి లోబడి ఉంటాడు, పెద్దరికం లోబడి ఉంటాడు. ఒక మాట చెప్పనా, క్రైస్తవులకు ఒక నింద ఉంది. ఏంటది? క్రైస్తవులకి దేశభక్తి ఉండదు అని. వాళ్ళు ఎప్పుడు కూడా అధికారం వ్యతిరేకంగా మాట్లాడతారు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు. అందుకని మనందరిలాగా రాజకీయాల్లోకి వెళ్ళాం, పొలిటికల్ వ్యవహారం మనం జోక్యం చేసుకోం, రాజకీయ కార్యక్రమాలు మనం కలెక్ట్ చేసుకోం. కాబట్టి మనల్ని ఏదో రాజద్రోహులు, దేశద్రోహులు, దేశభక్తి లేనివారు అని మనల్ని ముఖ్యంగా చిత్రీకరిస్తుంటారు. కానీ విషయం చెప్పమంటే దేనిపిల్లారా, క్రైస్తవులు నిజమైన దేశభక్తులు. క్రిస్టియన్స్ ఆర్ ద ట్రూ పేట్రియట్స్. ఎవరు చెప్పాడు దేశభక్తి లేదని చెప్పేసి? నీకేముంది దేశభక్తి? ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు ఒకరోజు జెండా పట్టుని హడావుడి చేస్తావు, అంతేనా? సిగ్గేయాలిగా మాట చెప్పడానికి. ఒక ఆగస్టు 15కి జెండా పట్టుకొని ఊరు వాడు హడావుడి చేసేసి, మిగతా పెద్ద దేశభక్తుల్లాగా మైక్ పట్టుకొని దేశభక్తి గీతాలు పాడేసి, జాతీయ గీతాలు పాడేసి, గమనించండి, అది కూడా వెనుక జాతీయ తప్పులు పాడే ప్రజలు ఉన్నారు. సిగ్గుచేటు. జాతీయ గీతం కూడా కరెక్ట్గా, జాతీయ గీతం కరెక్ట్గా పాడని చేత కానీ ప్రజలు ఉన్నారు. క్షమించాలి. మళ్ళీ పెద్ద దేశభక్తులు ఆ రోజు మైక్ పట్టుకొని దేశభక్తి గీతం అంట, జాతీయ గీతం అంట, స్పీచ్ అంట, గమనించండి. అసలు ఓ మాట అంటున్నాను, స్వాతంత్ర పోరాటం గురించి కనీసం 10 విషయాలు తెలియనివాడు కూడా మైక్ పట్టు మాట్లాడేస్తుంటాడు ఆ రోజు. దేని కృప, అది ఏం చేస్తాం మరి? దేశం గురించి కనీసం 4 విషయాలు కూడా సరిగ్గా తెలియనివాడు కూడా మైక్ పట్టుకున్న రోజు పెద్ద పెద్ద మాటలు. అబ్బాబా ఇంట్లో నేను నవ్వుకుంటాను కూర్చొని ఒకసారి విని. ఒక మాట చెప్పిన క్రైస్తవుడు నిజమైన దేశభక్తుడు. మళ్ళీ అంటున్నాను, నువ్వు ఆగస్టు 15కి ఆ పని చేస్తావు. గర్వంగా చెప్తాను, 365 రోజులు ప్రతిరోజు పొద్దున్న లేచి నా దేశం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ టు సే, గర్వంగా మాట్లాడుతాను. 365 రోజులు కూడా పొద్దున్న లేచి నా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాను, నా రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాను, నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, గవర్నర్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను, నా దేశ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, అధికారుల నాయకుల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను, నా దేశాన్ని స్వస్థపట్టణం ప్రార్థన చేస్తున్నాను. ఎవరిదే దేశపతి? నీదే నాదా? చెప్పొక మాట. గమనించండి,
చెప్తుంది, చరిత్ర చెప్తుంది ఏమని, స్వతంత్ర పోరాటంలో ఫ్రీడమ్ ఫైటింగ్లోన క్రైస్తవుల పాత్ర చాలా కీలకమైందని. చదవండి హిస్టరీని, ఇండియన్ హిస్టరీ చదవండి, ఇండియన్ పొలిటికల్ హిస్టరీ చదవండి, ఫ్రీడమ్ హిస్టరీ చదవండి. ఫ్రీడమ్ ఫైటింగ్లో, స్వతంత్ర పోరాటంలో గమనించండి చాలామంది క్రైస్తవుల పాత్ర ఉంది. జార్జ్ థామస్ అనే ఒక ఆయన, ఇండియన్ హిస్టరీ రాస్తున్న ఆయన, హిస్టోరియన్ జార్జ్ థామస్ అనే ఆయన ఈ ఇండియన్ హిస్టరీ రాస్తాను అంటాడు, అసలు ఒక మాట చెప్పమంటారా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ అంటున్నామే, అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలోన కీలక పాత్ర పోషించిన క్రైస్తవుడు. స్వాతంత్ర పోరాటానికి మొట్టమొదటి ఆజ్యం పోసిన ఆ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్థాపనలో కీలక పాత్ర డేవిడ్ హ్యూమ్. పేరున్నారు ఎప్పుడైనా? డేవిడ్ హ్యూమ్ పేరున్నారా మీరు? డేవిడ్ హ్యూమ్ అసలు బ్రిటిష్ వారి వ్యతిరేక పోరాటం జరిపిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో ఆయన పాత్ర అంత కీలకమైనది. గమనించండి, కాంగ్రెస్ పార్టీ యొక్క మూడవ జాతీయ సమావేశంలో 607 మంది పాల్గొన్నారు. మీరు చదవండి, హిస్టరీ చదవండి, మీకు అర్థమవుతుంది. మూడవ జాతీయ సమావేశం ఏది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క మూడవ జాతీయ సమావేశంలో పాలు పొందిన 607 మందిలో 15 మంది క్రైస్తవులు. అందులో రోజు అద్భుతంగా అందరు కూడా మతిపోయేలాగా మాట్లాడిన వ్యక్తి ఎవరు చెప్పమంటారా? ఆయన పేరు మైఖేల్ మధుసూదన్ దత్త. కలకట్ట మీకు చూపిస్తాను, సమాధిని చూపిస్తాను. కలకట్ట సమాధి కనిపిస్తుంది. ఆయన పేరు మైఖేల్ మధుసూదన్ దత్త. ఇంకెంతమంది పేరు చెప్పండి? బొమ్మబంధ ఉపాధ్యాయ, వెంగళ చక్రయ్య, ఎంతమంది పేరు చెప్పమంటారు? కాళీచరణ్ ఒక బెంగాలీ బ్రాహ్మణుడు. ఇదంతా రైస్తులు కారా? ఇంకో మాట చెప్పనా, ఎంవి కామత్ అనే ఆయన, ఆయన ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆయన ఆర్ఎస్ఎస్ అంటే క్రైస్తవ వ్యతిరేకుల వాళ్ళు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆర్ఎస్ఎస్ వీక్లీలో ఆయన ఒక కలమ్నిస్ట్, అంటే వ్యాసకర్త. ఆయన ఆర్ఎస్ఎస్ వీక్లీ దీంట్లోన క్రైస్తవ వ్యతిరేకి. ఆయన ఎప్పుడు క్రైస్తవ వ్యతిరేకంగా మాట్లాడాడు. అలాంటి ఆయన, మళ్ళీ పేరు రాసుకోండి, ఎంవి కామత్. ఆయన తన ఆటోబయోగ్రఫీలోన, తన జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు అంటాడు, ఒక మాట రాస్తాడు, ఈ ఫ్రీడమ్ ఫైటింగ్లో, ఈ స్వతంత్ర పోరాటంలో క్రైస్తవుల పాత్ర చాలా కీలకమైందని ఆయనే ఒప్పుకుంటాడు, ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎంవి కామత్ అని. మళ్ళీ అంటున్నాను, ఒక నిజమైన క్రైస్తవుడు కూడా దేశాన్ని వ్యతిరేకంగా ఈ పనులు చేయడు. గమనించి ఈరోజు యాంటీ ఇండియన్ ముద్ర వేస్తున్నారు మన మీద, తప్పది. ఆ క్రిస్టియన్ ఈజ్ ఆల్వేస్ లాయల్ టు హిజ్ నేషన్. మళ్ళీ అంటున్నాను, నేను భారతీయ ఎప్పుడు నేను గర్వపడుతున్నాను, దేశాన్ని బట్టి నేను గర్వపడుతున్నాను, దేశం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. గమనించండి, దేవుడికి వందనాలు చెప్తున్నాను. ఇలాంటి ఒక గొప్ప దేశంలో పుట్టినందుకు భారతీయుగా నేను గర్వపడుతున్నాను. నా అధికారం లోపడుతున్నాను, రాజ్యాంగం లోపడుతున్నాను. అది నా రాజ్యాంగం, ఆయన నా ప్రధానమంత్రి, ఆయన నా ముఖ్యమంత్రి, నా అధికారి ఆయన. నేను లోపడుతాను, మాట వింటాను, ఆయన చెప్పింది చేస్తాను, మానేస్తాను. గమనించండి, ఇప్పుడు గమనించండి, 2 నెలలు పైన అయిపోయింది. చర్చ తెరవద్దన్నారు, చర్చ తెరవలేదు. ఎందుకంటే నా ప్రభుత్వాన్ని గౌరవించాను, నా ప్రధాన్ని గౌరవించాను. చర్చ తెరవద్దన్నాడు, నేను చర్చ తెరవలే. ఈ రకంగా వాక్యం చెప్తున్నాం. నేనే కాదు, చాలామంది మాబోటి సంఘాలు చాలామంది చర్చ తెరవట్లేదు. ఎందుకని? ప్రభుత్వం మాట గౌరవించి. వ్యతిరేకించే లక్షణాలు మాకు లేవు. ఆ తత్వం క్రైస్తవుల తత్వం కాదు. కానీ కొంతమంది అబద్ధ బోధకులు, దుర్బోధకులు, గమనించండి, ఈరోజు ప్రభుత్వం వద్దని చెప్తున్న దొంగ చొట్టగిళ్లలో ప్రార్థన పెడుతున్న వారు ఏ రకమైన భక్తి పనులు మీరే అంచనా వేసుకోండి. దొంగచాటున 10 మందిని పోగేసి ప్రభుత్వ ఉత్తర వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు కొంతమంది. నేను తప్పట్లేదు, కానీ వెంటనే ఒక నిజమైన సౌరుడు ప్రభుత్వాన్ని గౌరవిస్తాడు, అధికారం లోపడతాడు, పెద్దల మాటలు లోపడతాడు. గమనించండి. కానీ ఈ అబద్ధ బోధకులకు ఇవన్నీ అనవసరం. వాళ్ళ అధికారం కింద ఇష్టపడరు వాళ్ళు. గమనించండి, నేను కొంతమందిని చూశాను, సైకలాజికల్గా వాళ్ళని నేను అంచనా వేశాను. అంటే మేమే అధికారం తప్ప, అంటే ఒక్కడు మా చేతి తప్ప మేము ఆడు చేతి కింద ఉండము అనే తత్వము.
ఎప్పుడైనా మేమే పైవారం తప్ప మాకంటే పైవారు ఎవరు ఉండడానికి లేదు. మా మాటే నెగ్గలు తప్ప ఒకటి మాట మేము వినము, మా మాట కింద ఉన్నది తప్ప ఒకరి మాట ఉండము అని దుర్మార్గమైన లక్షణాల వారు ఉన్నారు. క్షమించాలి, ఈ కఠినమైన పదం వాడుతున్నాను. మళ్ళీ అంటున్నాను, నువ్వు నిజమైన భక్తిపరుడు అయితే ఎప్పుడు అధికారం కింద ఉన్నకి ఇష్టపడతావు. ఎప్పుడు నువ్వు అధికారం దాటి వెళ్ళవు. నువ్వు లీడర్షిప్కి ఎప్పుడు కూడా సబ్మిట్ అయ్యి ఉంటావు. బైబిల్ చెప్తుంది, దేవుడు తగిన సంబంధములను ఇచ్చినట్టుగా లోబడి అంటాడు. పెద్దలారా పిన్నలకు క్షమించండి, పిన్నలారా పెద్దలకు, గుర్తుందా పేతురు పత్రిక, పిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. గమనించండి, ఎప్పుడు కూడా లోబడి తత్వం ఉండాలి, విధేయత ఉండాలి, తగ్గింపు లక్షణం ఉండాలి. ఒకని చేతి కింద నువ్వు అణిగి ఉండాలి. హాగర్ తంటాడు, హాగర్ నేను దీవిస్తాను, నీ సంతానం దీవిస్తాను, నీ కొడుకుని దీవిస్తాను, నీ కొడుకుని దీవిస్తాను. 10 మంది రోజులు అతను పుడతాడు, అతని గర్భంలో 10 మంది రోజులు పుడతారు. నువ్వు ఒక అనాథ అనుకోవద్దు, బానిస అనుకోవద్దు, ఒక బానిస అమ్మాయిని ఎప్పుడు బాధపడవద్దు. నిన్ను తప్పకుండా దీవిస్తాను, నీ కుమారుని దీవిస్తాను. 10 మంది రాజులు అతని గర్భంలో పుడతారు, నేను దీవిస్తాను. అయితే ఈ ఆశీర్వాదం అంతా నీవు, నీ కొడుకు, నీ పిల్లలు అనుభవించాలంటే వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు. హాగరు, గో అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ మిస్ట్రెస్. వెళ్ళు, నీ యజమానురాలికి అప్పగించుకో, ఆమె అధికారం లోపాడు, ఆమె చేతికి రా. ఈ మాటను క్రైస్తవురాలా ప్రదేన బిడ్డ, ప్రభువు నిమిత్తం అధికారం లోపడు, నిరాకరించొద్దు, వాళ్ళు పక్కన పెట్టొద్దు, వాళ్ళు వ్యతిరేకించొద్దు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, వాళ్ళు వ్యతిరేక మంతనాలు చేయొద్దు, వాళ్ళు వ్యతిరేకంగా రాజకీయాలు చేయొద్దు, వాళ్ళు వ్యతిరేకంగా పౌరులు కదపొద్దు. అది నీకు శాపకరమని మనం చేస్తున్నాను. దేని బిడ్డ, వాళ్ళు దేవుని నియమించబడిన దేవుని పరిచారకులు, వాళ్ళ సంఘ పెద్దల, సమాజ పెద్దల, దేశ పెద్దల, రాజకీయ పెద్దల, ప్రభుత్వ పెద్దల, ప్రభుత్వ అధికారుల అని నేను వాళ్ళు విడగొట్టలేదు. వారు ఎవరైనా కావచ్చు, నీ కొరకు నా కొరకు దేవుని చేత నియమించబడిన దేవుని సేవకుల వారికి లోబడ్డం నీ కర్తవ్యం, నా కర్తవ్యం. రెండో మాట రేపు చెప్తాను. మహాత్ములు ఏ రకంగా దూషిస్తున్నారు. ఒక మాట చెప్పాను, వీరి అహంకారం ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రభుత్వాలను నిరాకరిస్తున్నారు. మాకు అధికారం వద్దు, మాకు మేమే పెద్దలం, మాకు మేమే మహారాజులం, అడిగేది ఎవడరా నా ఇష్టం, నాకు నేనే మనగాడిని, నాకు నేనే మహారాజుని. తప్పని మనం చేస్తున్నాను. నువ్వు ఎంత లోపడతావో నీకు అంత ఆశీర్వాదం. లోపడ్డం క్రైస్తవ గుణం. ఆత్మఫలము మర్చిపోద్దు. ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము మర్చిపోద్దు. సాత్వికము, జెంటల్నెస్. గమనించండి, నిజం క్రైస్తవుడు ఎప్పుడు కూడా అహంకారంగా ప్రవర్తించడు, పొగరబట్టిన మాటలు మాట్లాడు, గర్వంగా మాట్లాడు, తగ్గింపు కలిగి ఉంటాడు, తగ్గిపుతుంటాడు. ఆ తగ్గింపు నీలోన నాలోన ఉండాలని మనం నమ్ముకున్నవాడు, మనం ఆరాధించేవాడు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మనము కూడా అలాంటి సాత్వికమైన దీన మనసు కలిగి, క్రైస్తవులంటే దేశభక్తి పరులు కారు, వారు యాంటీ నేషనల్స్ అనే ఈ యొక్క అపవాదును మనము తప్పు అని నిరూపించి మన పితరులు చూపిన దేశభక్తిని మనం కూడా నరనరాలు జీర్ణించుకుందాం. దేశం పట్ల నాయకుల కోసం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం, అధికారంలో పడదాం, తగ్గించుకుందాం. దేవుడు మనం తప్పకుండా దీవిస్తాడు. అట్టి కృప, అట్టి తగ్గింపు, అట్టి వినయముల మనస్సు దేవుడి మాటలు చెప్పిన నాకు, విన్న మీకును దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, విధేయతకే అర్థం చెప్పిన వాడు నీవయ్యా. తగ్గింపు నీ తత్వం ప్రభువా. సాత్వికుడవు, దీన మనసు గలవాడవు దేవా. అధికారుల ముందు తలదించుకున్నావు,
సర్వాధికారం గలవాడు నువ్వు ప్రభా. పరలోకమందును భూమి మీదను సర్వ అధికారముల దేవుడు అయినప్పుడు కూడా దేవా, దేవునికి ఇవ్వమన్నావు, కైసరికి ఇవ్వమన్నావు. దేవా, అధికారం లోబడమన్నావు తండ్రి, నువ్వు లోబడి చూపించావు ప్రభా. పిలాతు ముందు ప్రభా నోరు తెరవకుండా ప్రభా మౌనంగా ఉండి అతని నిర్ణయాన్ని గౌరవించావు, అతని పెద్దలను గౌరవించావు, అతని యొక్క ప్రభుత్వాన్ని గౌరవించావు ప్రభా. నీ వ్యతిరేకంగా తీర్చిన తీర్పును ప్రభా, అది తప్పు తీర్పుని తెలిసి కూడా మా ప్రభా దేవా గౌరవించావు తండ్రి. అలాంటి తత్వం, అలాంటి లక్షణం ఇప్పుడు మాలో దయచేయండి. నిజమే మేము అహంకారం దేవా తండ్రి, అధికారానికి లోబడే గుణము లేని గర్వాంధులం మా తండ్రి. క్షమించి మన్నించి మా ప్రభా లోబడే ఆత్మను మా అందరిలో సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తూ దేవా, వినయమగల ఆత్మ మాకు దయచేయ ప్రభా. తగ్గింపు జీవితాలు మాకు దయచేయి. మరి ముఖ్యంగా తండ్రి, అయ్యా తండ్రి, మా పై అధికారులు, మా నాయకులు, మా శాసనకర్తలు దేవా తండ్రి, మా ప్రభుత్వ అధికారులు మా తండ్రి, మా నాయకులు, మా పెద్దలు, మా ప్రజా ప్రతినిధులు, మా మంత్రులు మా ప్రభా, వారు తండ్రి మా క్షేమం కొరకు నీ చేత ఏర్పరచబడిన, నీ చేత వాళ్ళు అయ్యా నియమించబడ్డ నీ పరిచారకులు, నీ సాగులు ఆయన వారిని గౌరవిస్తూ వారికి ప్రార్థన చేసే అవకాశం మాకు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం ప్రకారంగా మనుషులు నియమించే ప్రతి కట్టడానికి ప్రభా, ప్రతి శాసనానికి మేము లోబడి, ముఖ్యంగా మా రాజ్యాంగాన్ని మేము లోబడి తండ్రి, రాజ్యాంగ ఉల్లంఘనకు మేము పాల్పడకుండా దేవా తండ్రి, రాజ్యాంగం నియమించిన ప్రతి నియమానికి దేవా ప్రతి చట్టాన్ని మేము గౌరవిస్తూ, చట్టాలను శాసనం గౌరవిస్తూ మా తండ్రి నిజమైన దేశభక్తులుగా తండ్రి మేము కొనసాగే అవకాశం దయచేయమని దేవా తండ్రి విన్న వాక్యాన్ని ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ ఈ మాటలు విన్నారు, వారందరూ హృదయాలు ఈ మాటలు నాటింపచ్చి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా దీవించండి, బలపరిచి ఆస్వాదించు ప్రభా. వీళ్ళతో నేను నడిపించి మీరే మహిమ పొందండి. మరొక తండ్రి, మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలందరి చేతికి అర్పిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆరోగ్యం దయచి. ముఖ్యంగా కొందరు బలహీనంగా ఉన్నారు తండ్రి, మరొక వరపటి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బలహీనత, శారీరకమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైన బలహీనత కావచ్చు, యేసుని శక్తి నామలను తీసివేస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యం దయచి, స్వస్థత దయచి. మరొక హాస్పిటల్ శ్రీనివారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డను స్వస్థపరుస్తాను, నీకు కొందనాలు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి తండ్రి అయ్యా దేవ తన గృహాన్ని చేర్చి నీ ఆలయం అడుగుపెట్టి నేను ఆరాధించే భాగ్యం బిడ్డకి ఇచ్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో ఏ శోధనలు ప్రాణివ్వకుండా ప్రతి కుటుంబం నీ సన్నిధిలో నీలో ఆనందించి సంతోషించి ప్రభువా నీలో వర్ధిల్లే భాగ్యాన్ని మీరు కలిగించమని, నీ దీవెనలు దయచమని, నీ ఆశీర్వాదం దయచమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. దేవా నీ కొందనాలు స్తోత్రాలు. అయ్యా తండ్రి దేవ, మా దేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని, మా ప్రధానమంత్రి గారిని, మా రాష్ట్రపతి గారిని దేవా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని, అధికారుల నాయకుల్ని, మా ప్రజాప్రతినిధులు ప్రభు దీవించమని ప్రార్థన చేస్తుంది. ఇగో కరోనా కట్టడిలో వాడు చేసిన ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థన చేస్తుంది. ఇగో తను 4వ విడత లాక్డౌన్లో ఉంటుండగా మా తండ్రి అయ్యా అభిజితమైతే ప్రభు దేవా తండ్రి అయ్యా దీంతోనే మేము జీవితం గడపడం అంటున్నారు, కానీ ప్రభా మా మనుషుల మాట అనవసరం. నువ్వు దేవదేవుడు మా తండ్రికి ఏది అసాధ్యం కాదయ్యా, నువ్వు తలంచుకుంటే చేయగలవు మా తండ్రి. యేసు నామములో తండ్రి కరోనా ప్రభావ మీరు పూర్తిగా కనుమరుగు చేసి మా ప్రభా దీని ఆనవాళ్ళు కూడా కనిపించకుండా దీన్ని మీరు తీసివేమి ప్రార్థన చేస్తూ ప్రపంచ దేశాలు మీరు దీవించి స్వస్థపరిచి అయ్యా తండ్రి ప్రపంచ శాంతం దయచేయమని, అయ్యా విశ్వమంత రక్షణ దేవా నీ ప్రణాళిక అయ్యింది ప్రభా. కాబట్టి అందరూ అంతటా మార్మసు పొంది మా ప్రభా నీ మహిమ రాజ్యం చేరడానికి దేవా మీరే కృప చూపించి కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి మాకు సహాయపడుతున్న వైద్య సిబ్బందిని, అయ్యా డాక్టర్స్ని, వైద్య సిబ్బందిని, పోలీసు వాళ్ళని ప్రభా యేసయ్య, డాక్టర్స్ని, నర్సెస్ని ప్రభా, పారామెడికల్ స్టాఫ్ని మా ప్రభా పరిశుద్ధ కార్మికుల్ని దీవించండి ప్రభా యేసయ్య. నీ కొందనాలు స్తోత్రాలు వారు చేస్తున్న నలుపెరిగిన సేవలు మా తండ్రి అయ్యా మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు దేవా నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ముఖ్యంగా అయ్యా కంటైన్మెంట్ జోన్లో ప్రభు రెడ్ జోన్లో జ్ఞాపకం చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయ్యా త్వరలో తండ్రి ప్రభు ఆ రెడ్ జోన్లన్నీ కూడా ఆరెంజ్ జోన్గా మారడానికి అవకాశం దయచమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతాలు చేయి, అద్భుతాలు చేయి, అద్భుతాలు చేయి, అద్భుతాలు చేయి ప్రభు. ఈ మహమ్మారి విస్తరించకుండా దీన్ని అంతం చేయమని ప్రార్థన చేస్తున్నాను మా దేవ. మా గ్రామ వాలంటీర్లందరినీ దీవించండి,
ప్రభా వారి చేసి సేవలబడి వందనాలు. వారి సేవలు గొప్ప దీవెన దయచండి. సచివాలయాన్ని అయా సచివాలయ సిబ్బందిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చేస్తున్న సేవలన్నింటికీ ప్రభా గొప్ప దీవెనలు వారికి ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ అయా దేవ దినమంతా కాచి కాపాడు. ఈ రాత్రంతా ప్రభా అయా దేవ మమ్మల్ని కాపాడండి. దినమంతా తెలుసు తెలియక చేసిన ప్రతి అపరాధాన్ని ప్రతి తప్పును క్షమించి ప్రభా మన్నించి శుద్ధీకరించండి. అయ్యా తను అనుకున్నంత ఆత్మీయ ఉండలేకపోయి మేము మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రంతా నీ సన్నిధి మాకు తోడుంచి సుఖమైన ప్రశాంతమైన నిద్ర మాకు ఇచ్చి ప్రభు ఇలాంటి పీడకలలు అయ్యా ఇలాంటి చీకటి శక్తుల ప్రభావాలు దయ్యపు ప్రభావాలు అయ్యా కలగనేకుండా ఈ దొంగల వల్ల దయ్యాల వల్ల అయ్యా దురాత్మలు ఇలాంటి ఇబ్బంది మాకు కలగకుండా మా తండ్రి మా ఇంటి చుట్టూని కంచె ఉంచి మా ఇంటి మీద రక్తపక్షం ఇచ్చి తండ్రి ఇంట్లో బిడ్డలందరినీ కూడా తండ్రి మీరే కాపాడి యెహోవా భగవతి కలవారి చుట్టూ కావలిండి వాళ్ళని కాపాడే దూత ఈ రాత్రంతా మా చుట్టుండి మమ్మల్ని కావని ప్రార్థన చేస్తూ దేవ ప్రశాంతమైన ఈ కౌగిట్లో మేము ప్రశాంత నిద్రపోయి మన ఉదయాన్నే వేకునే లేచి ప్రభా ఉదయాన్నే లేచి నీ నామాన్ని ఘనపరిచి మహింపరిచి ఆరాధించే భాగ్యమక్యమని ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రతి కుటుంబాన్ని నీ కృపకు అప్పగిస్తున్నాను మా తండ్రి. వారందరినీ మీరే అయ్యా రాత్రి మీరు కాపాడి సంరక్షించి దీవించి నడిపించి మహిం పొందమని దేవా రేపు దినం ఒక శ్రేష్టమైన దీవెనకరమైన దినం కొరకు దేవా వీళ్ళందరినీ సిద్ధపరిచి మళ్ళీ రేపు సజీవంగా మా పడకలపై మమ్మల్ని లేపి ప్రభువా రేపు అంతా మళ్ళా తిరిగి నీ సన్నిధిలో సంతోషించి భాగ్యమ దయచ్చమని అన్నిటంతటా మహిమ మీకే చెల్లిస్తూ నీ దాసుని నలకించి వీళ్ళందరినీ దీవిస్తున్నందుకే ప్రభువా నిన్ను మనసారా మహింపరుస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధం దేవుడు ఈ రాత్రంతా మీ తోడుగా ఉండి మీకు ఎక్కడి నిద్రిచ్చి మీకు ఆరోగ్య బలం ఇచ్చి మీకు క్షేమాన్ని ఇచ్చి తన కృపతో మనల్ని దీవించి కాపాడి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎంత కొందనాలు దేవుడు దీవించగాక. సెలవు తీసుకుందాం.